అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము. వ్యక్తిత్వ వికాసానికి ఆత్మవిశ్వాసం ప్రప్రథమ సోపానం. ముఖ్యంగా చిన్నారుల్లో, విద్యార్థుల్లో దీన్ని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల తరువాత టీచర్లదే. పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎంత దృఢంగా ఉంటే వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. ఏదో వారపత్రికలో యథాలాపంగా పేజీలు తిరిగేస్తున్న నాకు ఆ వాక్యాలు చలవగానే నేను ఉద్యోగం చేస్తున్న తొలినాళ్లలోని సంఘటన స్ఫురణకి వచ్చింది. అవి నేను ఇందిరా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 5వ తరగతి క్లాస్ టీచర్గా పనిచేస్తున్న రోజులు. నేను నా క్లాసులోని పిల్లలందరితో ఏ రకమైన పక్షపాత వైఖరి లేకుండా ఒక్కలాగే వ్యవహరిస్తానని నామీద నాకెంతో నమ్మకం. నాకంతా సమానమే అలా అనుకోవడమే కాదు, ఇతర టీచర్లతో కూడా కొంచెం గర్వంగా అంటూ ఉండేదాన్ని. మిగిలిన టీచర్లు మాత్రం ఎప్పుడూ అలా వ్యవహరించడం కష్టమే కాదు, అసంభవం కూడా అనేవారు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్లతో ఏకీభవించేదాన్ని కాదు. ఆ రోజు ప్రతి సంవత్సరంలాగే ఆ ఏడాది కూడా నా క్లాసుకి కొత్తగా ప్రమోటై వచ్చిన విద్యార్థుల్ని పరిచయం చేసుకుంటూ నా గురించి కూడా వాళ్ళకి చెప్తున్నాను. అలా చేస్తే పిల్లలకి కొత్తదనం పోయి బెరుకు తగ్గడమే కాక క్లాసికి రావడానికి ఉత్సాహం చూపిస్తారని మా టీచర్ల అభిప్రాయం. సరిగ్గా అప్పుడే నా దృష్టి 3వ వరుసలో కూచున్న ఒక కుర్రవాడిమీద పడింది. ఇంకా నేను మొదటి వరుసలో పిల్లలతో పరిచయం చేసుకుంటున్నాను. కానీ ఎందుకో మాటిమాటికి ఆ పిల్లవాడివైపే నా మనసు, చూపులు మళ్ళుతున్నాయి. వాణ్ణి చూస్తుంటే నాకొక్కసారిగా అసహ్యంగా అనిపించింది. వాడు 2 రోజుల్నుంచి స్నానం చేసినట్టు లేదు. డ్రెస్సు కూడా శుభ్రంగా లేదు. వాణ్ణి క్లాస్లోంచి గెంటేయాలనిపించింది నాకు. కాని ఒక్కసారిగా నాలో వివేకం మేల్కొంది. ఛీ! ఎందుకలా ఆలోచిస్తున్నాను? అయినా నేనందర్నీ ఒకేలా సమానంగా చూస్తాను కదా. మామూలు న్యూస్పేపర్లో చుట్టేసి తెచ్చాడు. నేను పిల్లలు తెచ్చిన కానుకలన్నీ క్లాసులోనే వాళ్ల ముందే ఓపెన్ చేసి వాళ్ల టేస్టుని అభినందిస్తూ థాంక్స్ చెప్పడం మొదలుపెట్టాను. దర్హాస్ ప్యాకింగ్ చూడగానే పిల్లలు హేళనగా నవ్వుతూ అరవసాగారు. నేను దాన్ని విప్పానో లేదో పిల్లలు పొట్టపట్టుకుని పెద్దగా నవ్వేశారు. ఎందుకంటే దాంట్లో రాళ్లు పొదిన పాతకాలపు ఇత్తడిగాజు ఉంది. కొన్ని రాళ్లు అక్కడక్కడ ఊడిపోయాయి కూడా. తల ఎట్టి దర్హాస్ వైపు చూశాను. మొహమ్మాటంగా నవ్వుతూ దూరంగా నిలబడ్డాడు. నేను వెంటని అందరూ చూస్తుండగా ఆ గాజుని నా కుడిచేతికి వేసేసుకున్నాను. తర్వాత అందరికీ చూపిస్తూ ఆ గాజుని ప్రేమగా ఇచ్చిన దర్హాస్ని ప్రశంసించాను. నేను అలా చేస్తానని ఊహించని పిల్లలు తమ తప్పు తెలుసుకుని దర్హాస్కి సారీ చెప్పారు. ఇంతలో లాంగ్ బెల్ కావటంతో పిల్లలంతా బిలబిలాడుతో బయటకు పరిగెత్తారు. కాని దర్హాస్ మాత్రం నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి నా ముంచేతిమీద చెయ్యేసి నిమురుతూ ఆప్యాయంగా అమ్మా అన్నాడు, గొనుగుతున్నట్లుగా. నేను ఆశ్చర్యంలోచి తేరుకునే లోపల దర్హాస్ బయటకు పరుగు తీశాడు. నాకు తెలియకుండానే కళ్ళు వర్షించాయి. కొంతసేపటిగాని తేరుకోలేకపోయాను. ఆ రోజునుంచి నాకు దర్హాస్కి మధ్య తెలియని బాంధవ్యం ఏర్పడిపోయింది. దర్హాస్ని ఆత్మీయంగా చూసుకోవడంలో నాకేదో తెలియని మధురానుభూతి. తన పట్ల నా వైఖరి వల్ల దర్హాస్ ప్రవర్తనలో కూడా నెమ్మదిగా మార్పు రాసాగింది. తనని తాను తెలుసుకోవడం మొదలుపెట్టడమే కాక తోటి విద్యార్థులతో కలిసిమెలసి స్నేహంగా ఉండసాగాడు. అంతేకాదు, హోంవర్క్ కూడా పద్ధతిగా చేయసాగాడు. అందరూ ఆశ్చర్యపడే విధంగా క్లాస్ పరీక్షల్లో మంచి మార్కులు రాసాగాయి. 5వ తరగతి ఫైనల్ పరీక్షల్లో 2వ ర్యాంకు సాధించి 6వ తరగతికి ప్రమోటయ్యాడు. నేను తన రిపోర్టిలా వ్రాశాను. దర్హాస్లో ఆత్మవిశ్వాసం తిరిగి నెలకొన్నది. దీన్ని అతను నిలబెట్టుకోవాల్సి ఉంది. అతనికి కావలసింది సానుభూతి కాదు, ప్రేమ, ఆప్యాయత, ప్రోత్సాహం. ఇప్పుడు నేను తన క్లాస్ టీచర్ని కాదు, అయినా నేను తన క్లాస్ టీచర్ని కలిసి తన గురించి అంతా వివరంగా చెప్పాను. కాలం నెమ్మదిగా గడుస్తోంది. దర్హాస్ పరోక్షంగా నా దగ్గర్నుంచి కావలసినంత ప్రేమ, మాతృవాత్సల్యం పొందుతున్నాడు. ఈ లోపల దర్హాస్ వాళ్ల నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావటంతో తనని హాస్టల్లో ఉంచి కలకత్తా వెళ్ళిపోయారు. నేనే తనకి లోకల్ గార్డియన్ని. మరి వీలైనప్పుడల్లా మా పిల్లలతో కలిసి హాస్టల్కి వెళ్లి తనని చూసి రావటం, తనని మా ఇంటికి తీసుకురావటం, ఈ రకంగా మా బంధం మరింత గట్టిపడింది. హైస్కూల్ పరీక్షల్లో దర్హాస్ స్కూల్ ఫస్ట్ రావడమే కాకుండా జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు. ఇప్పుడు దర్హాస్ తన తండ్రి దగ్గరే ఉంటున్నాడు. కొన్ని రోజునకి తననుంచి మరో ఉత్తరం వచ్చింది. అన్ని కబుర్ల తర్వాత దర్హాస్ వ్రాసిన చివరి వాక్యాలు నన్ను ఆకర్షించాయి. అమ్మా, ఇప్పటివరకు మీరే నా బెస్ట్ టీచర్. మీనుంచి నేను పొందిన ఆత్మీయతాలవాగాల్ని నేను ఎప్పటికీ మరవలేను. మీరే నా మార్గదర్శి. ఇలా అడపాదడపా దర్హాస్ నుంచి ఉత్తరాలు అందుతూ ఉండేవి. నేను జవాబు వ్రాస్తూ ఉండేదాన్ని. కొన్ని సంవత్సరాల అనంతరం దర్హాస్ నుంచి వచ్చిన ఆ ఉత్తరం నాలో కోటి ఆనందాల వీణని మోగించింది. అమ్మా, మీ ఆశీర్వాదంతో నేను ఐఏఎస్లో ఉత్తీర్ణత సాధించాను. ట్రైనింగ్కి వెళ్లలోపు మిమ్మల్ని కలిసి మీ ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను.
నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను. వ్రాసినట్లుగానే ఒకరోజు దర్హాస్ నా ముంగిట వాలాడు. పొడ్డు పొడుగోతో ఉన్న ఆ స్ఫురద్రూపిని చూస్తూ నేను ఉండిపోయాను. ఏంటి నేను చూస్తున్నది దర్హాసేనా? ఆ రోజు నేను అసహ్యించుకున్నది ఈ దర్హాస్నా? నా పాదాలకి నమస్కరిస్తున్న దర్హాస్ని నీళ్లు నిండిన కళ్లతో పైకి లేవదీశాను. నా చేతికి ఉన్న ఇత్తడిగాజును చూడగానే దర్హాస్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అది తను టీచర్స్ డే నాడు నాకిచ్చిన అపురూపమైన కానుక మరి. నా చేతిని ప్రేమగా స్పృశిస్తూ, అమ్మా, మీమీద విశ్వాసం ఉంచి నాలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పారు. నేనివాళ ఇలా ఉన్నానంటే అదంతా మీ చలవే. నాకు సరైన టైంలో మార్గదర్శిగా నిలిచి నన్ను నేను తెలుసుకునేలా చేసి నా అభ్యున్నతికి తోడ్పడ్డారు. మీరు లేకపోతే నేను ఏమైపోయేవాణ్ణి? డగ్గుత్తికతో అన్నాడు దర్హాస్. నాకు మాటలే కరువయ్యాయి ఆ క్షణంలో. దర్హాస్ శిరస్సుని ఆప్యాయంగా నిమురుతూ, బాబూ దర్హాస్, నీ ప్రేమ గౌరవాలతో నన్ను మరీ గొప్పదాన్ని చేసేస్తున్నావు. నా వల్లనే నీలో ఆత్మవిశ్వాసం తిరిగి మేల్కొంది అన్నావు. కానీ నీకొక విషయం చెప్పనా? అసలు టీచరంటే ఎలా ఉండాలో నేను నీనుంచి నేర్చుకున్నాను. నన్ను నేను తెలుసుకునేలా చేసిన నీకే నేను ఎంతో రుణపడి ఉంటాను. మనస్సులోనే అతన్ని దీవించాను.